ఆమ్ ఆద్మీ పార్టీలో ముసలం బుట్టి అది ఏడు దాకా వచ్చిందంటే ఏకంగా పార్టీ మొత్తం అసలు డిస్ట్రాయ్ అయ్యే లెవెల్కి వచ్చిందనమాట. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను ఇవాళ అంటే, ప్రజలారా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే, ఒక కరప్షన్ అనేది ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి మొదలైంది. మరి కాన్సెప్ట్ ఏంటి? ఇది కాన్సెప్ట్కు ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా అంటే, పార్టీకి ఆ లాయలిస్టులు ఉంటారు. ఎందుకంటే దానికి ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీకి తగ్గట్టు ఉంటారు. ఏ పార్టీకైనా కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఏదైనా కూడా ఆ పార్టీకి కొంత లాయలిస్టులు ఉంటారు. ఆ లాయలిస్ట్ ఎట్లా పనిచేస్తారు కదా అంటే, అసలు ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, దీని వ్యవస్థను ఎట్లా మారుద్దాం అనే కాన్సెప్ట్ తోటి ఉంటా ఉంటారు. కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందో మీకు ఒక్కసారి చూపిస్తుంది చూడండి. ఇగో ఇక్కడ ఈయన సంజయ్ సింగ్, ఇక్కడ కిందికున్న సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక లాయలిస్టు. ఈ సంజయ్ సింగ్ ఈ వెంట్ టు జైల్. ఇక లిక్కర్ స్కామ్, ఈ స్కామ్, ఆ స్కామ్ అన్నింటిలో కలుపుకొని ఇక ప్రభుత్వం జైలు వేసింది ఆయనకి, ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి అని వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన క్లీన్ చిట్ ఉంది. ఇక ఈయన పైనేమో అశోక్ సంగతి ఏంటంటే, అశోక్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఈయనకి ఎట్లా అంటే రాజ్యసభ మెంబర్, ఈయన కూడా రాజ్యసభ మెంబరే. కానీ ఈయన జైలుకు పోయింది, ఈయన జైలుకు పోలేదు. ఈయన మీద ఈడీ రైడ్స్ అయినాయి. ఎప్పుడు అంటే మన 14 తారీఖు నాడు ఈడీ రైడ్స్ అయితే 24 తారీఖు నాడు ఈయన బీజేపీలో చేరండి. వాళ్ళ ఎవరితో పాటు అంటే ఇవి చూడండి, రాఘవ్ చెద్దా అండ్ 6 అదర్స్ ఎంపీస్ టు జాయిన్ బీజేపీ. ఇందులో ఈయనే ఉన్నాడు అనమాట. ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ అంటే, అసలు ఈ పార్టీకి సిద్ధాంతం అనేది ఎట్లుంది, ఈ సిద్ధాంతాలు ఎట్లా స్టార్ట్ అయినాయి అని కనుక చూస్తే ప్రజలారా, ఇది ఒకసారి చూడండి. ఇది ఎప్పుడైనా ఒక పర్సన్ లైమ్ లైట్ అవుతుండో రాజకీయాలు అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళ వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ కారణమే ఉంటుంది. అది ఏం చేసిండ్రు అంటే, ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో పెడితే బీజేపీకి ఎట్లా అంటే సెక్యులర్ అనే పదం నుంచి దూరంగా జరుగుతారు. ఎందుకంటే ఢిల్లీలో అందరూ ఉంటారు కాబట్టి యూజువల్గా అప్పుడు కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలి అని అనుకుంటే బీజేపీతో సాధ్యం అయితే లేదు. కనుక వాళ్ళు ఏం చేసిందంటే ఇంకో థర్డ్ పార్టీని తీసుకొచ్చారు. దాని పేరే ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకు ఆ మాట అంటా ఉన్నానంటే, ఇక్కడ చూడండి, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు అందరూ అంటారు, వీళ్ళు బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి కూడా కలిసిపోయినారు, కాంగ్రెస్ తోటి ఫస్ట్ ప్రభుత్వం అట్లా ఫామ్ చేశారు కదా అంటే, ప్రభుత్వాలు అట్నే ఫామ్ చేస్తారు. కానీ ఫామ్ చేసే కంటే ముందు ఇది చూడండి, అద్వానీ గారు ఇక్కడ ఉన్నారు, ఇంకా మన వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఇంకా రాజ్నాథ్ గారు ఉన్నారు, ఇట్లా మురళీ మనోజ్ జోషి గారు ఉన్నారు. ఇట్లా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఇక్కడ ఈ టీం చూడండి, ఇటువైపు అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి, వీళ్ళు ముగ్గురున్నారు ఇటువైపు. ఇందులో ఈయన ఏం చేసినంటే, ఈయన రోల్ ప్లే చేసినారు. ఈయన రోల్ ఏంటి అంటే, ఒక గాంధీయవాది అనే టైప్లో వచ్చి కరప్షన్ అనే దాన్ని సార్ట్అవుట్ చేయాలని చెప్పి తీసుకొచ్చి ఈయన పేరు హైలైట్ చేశారు. హైలైట్ చేసుకొచ్చిన దాన్ని ఈయనతోటి హైజాక్ చేయించారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఎట్లా అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఇప్పుడు దీన్ని హైజాక్ చేసింది అరవింద్ కేజ్రీవాల్. మరి అరవింద్ కేజ్రీవాల్ ఇట్లా హైజాక్ చేసింది, మరి ఇంకా తప్పేం చేసినట్టే, ఈయన కరెక్ట్ చెప్పాలంటే పెద్ద తప్పులేం చేయలేదు అని అంటారు జనాలు. కానీ ఇటు చూసుకో, పార్టీ లాయలిస్టులు కొదిక్కుంటారు, పార్టీకి ఏమో ఫండర్స్ ఇంకొదిక్కుంటారు. అయితే మనకు పార్టీ ఫండింగ్ అవసరం కదా, మరి లాయలిస్టులు ఎంత అవసరం అంటే, ఏమన్నా చేసుకో, కనీసం ఎప్పుడైనా కూడా నీకు 40% ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైనా కూడా లాయలిస్ట్లే ఉండాలి. ఎందుకు ఈ నంబర్ 40% అని చెప్తా ఉన్నా అంటే, 1/3 ఆఫ్ ది పీపుల్ కనీసం ఉండకపోతే ఈ పార్టీ డిఫెక్షన్ అనేది కుదరదు. కనుక నీకు 40% ఉన్నారనుకో, ఇట్ ఈస్ బియాండ్ దట్ నంబర్. ఈ 40% మంది కంటే ఎక్కువ ఉంటే నీకు పార్టీ లాయలిస్టులు, ఇట్లాంటి డిఫెక్షన్ లాలు జరగకుండా అంటే అడ్డుకోవచ్చు. డిఫెక్షన్ లా వల్ల దీన్ని అడ్డుకోవచ్చు. ఇప్పుడు ఏం చేసినారు, నీకు 10 మంది ఉంటే ఇక్కడ 7 వెళ్ళిపోయారు. దాంతో డిఫెక్షన్ లా వీళ్ళకి సూట్ కాదు, వీళ్ళందరూ హ్యాపీగానే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే, మీరందరూ ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఈ 7 ఉన్నారు. 7 ఇక్కడ కేజ్రీవాల్ వాళ్ళు ఏం తప్పు చేసినారు, రాజకీయంలో ఎప్పుడైనా ఒకటి ఉంటుంది అనమాట. అసలు ఏ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలనేది ప్రాపర్గా తెలియడమే రాజకీయం. ఇక్కడ స్టోరీలో ఏమైంది అని కనుక మనం చూస్తూ ఉంటే ప్రజలారా, వీళ్ళందరినీ చూస్తే ఇందులో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రాఘవ్ చెద్దా ఉన్నారు. రాఘవ్ చెద్దా ఏంది, ఈయన ఒక 2-3 సంవత్సరాల నుంచి అసలు ఇక్కడ ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిండో జైలుకి, అంతకంటే ముందు నుంచి నడుస్తూ ఉంది. కానీ అప్పుడు క్లియర్ కట్గా ఈయన అప్పటి నుంచే అసలు బీజేపీకి దగ్గరగా, ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నాడు. ఈమె శ్వేత మేలేవాల్, ఈమె కూడా లాస్ట్ ఇయర్ నుంచి అసలు దూరంగా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మిగతా వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళేమో ఇండస్ట్రియలిస్టులు. ఈ ఇండస్ట్రియలిస్టులు ఈయనేమో క్రికెటర్ హర్భజన్ సింగ్. సో వీళ్ళు రకరకాల జనాలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళకి ఎవరికి పాలిటిక్స్ తోటి సంబంధం లేదు. ది ఆల్ ఆర్ ఫండింగ్ పీపుల్. వీళ్ళు ఫండింగ్ చేస్తూ ఉంటారు, పార్టీకి ఎంతో కొంత ఫండింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ బిజినెస్ అట్లా నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు నడుస్తుంది. వీళ్ళని నమ్ముకొని ఎప్పుడు పార్టీ ఉండొద్దు, పార్టీలు ఎప్పుడు కూడా వీళ్ళని నమ్ముకొని ఉండొద్దు. ఎందుకు అంటే వీళ్ళు బిజినెస్ చేసుకుంటోళ్ళు, వీళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లే మోర్ ఇంపార్టెంట్ వీళ్ళకి, అంతేగాని పార్టీ కాదు, ఈ ఎంపీ పదవి కాదు. ఎంపీ పదవి ఇప్పుడు ఏం చేసినట్టే వీళ్ళు ముగ్గురు థ్రెట్ వచ్చేసరికి, ఈయన పేరు అశోక్ ఉన్నాడు కదా,
ఇప్పుడు ఈయనకు అశోక్ మిట్టల్కి ఈయన కొన్ని బిజినెస్లు ఉంటాయి అనమాట. ఈ బిజినెస్లలో ఈయనకు ఈడీ రేట్స్ చేయించారు. ఈడీ రేట్స్ చేయించడంతో ఈయన భయం అయిపోయి ఇది మన వల్ల కాదనుకున్నాడు. ఇంకా ఈయన ఉంటాడు, ఈయనేమో ఇండియాకున్న ఇంకా వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు అందరూ బిజినెస్లను పెట్టుకోవట్లా వీళ్ళు ఇటు వెళ్ళిపోయినారు, ఇటు వెళ్ళిపోయినారు. ఇక వీళ్ళిద్దరిని ముందే కొనేసారు. రాఘవ్ చద్దాకి ఫస్ట్ నుంచే నేమ్ ఇంకోటి క్రియేషన్ చూసుకో. ఇక్కడ రాఘవ్ చద్దాకి ఏమైంది అని కనుక చూస్తే ఫస్ట్ ఆయన పేరు బయటికి రావడం కూడా ఒక ఫార్ములా ప్రకారమే వచ్చిందనమాట. ఎట్లా అంటే కేజ్రీవాల్ లోపలికి పోయిండు, ఇంకా ఆయననేమో మెల్లగా సాఫ్గా పెరుక్కుంటూ రావడానికి కారణం ఎట్లుంటుందంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటుంది, లేకుంటే ఏదైనా ఒక మీడియా ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళకు అండదండలు ఇంకా వెనుక నుంచి ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే స్టోరీ రాఘవ్ చద్దా ఒక్కడి పేరు పెరుగుతూ ఉంది, మిగతా ఎవ్వరి పేరు పెరుగుతలేదు. ఎందుకు అని అంటే హీ వాజ్ ద ఫ్రంట్ రన్నర్ ఫర్ దిస్ టీమ్ హూ విల్ బి గోయింగ్ టువర్డ్స్ బీజేపీ అట్లా అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నది కాబట్టి వాళ్ళు అట్నే వెళ్ళిండ్రు. వాళ్ళు వెళ్ళి ఏం చేసినారంటే ఒక రాఘవ్ చద్దా ఎప్పుడైతే పార్లమెంట్లో కూడా క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటాడో ఆయనకు సపోర్ట్గా బీజేపీ వస్తూ ఉంటుంది, ఆయనకి ఏదో ఆన్సర్ ఇచ్చినట్టు చేస్తూ ఉంటుంది బీజేపీ. ఇంకా ఆయన పత్రికలు కూడా అదే లెవెల్లో సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఆయనకి ఇంకా సోషల్ మీడియాలో కూడా కొంత ఇంకా గ్రూప్ తయారవుతుంది అనమాట, ఆయనకు సపోర్టర్స్ గ్రూప్. సో ఇవన్నీ మనం ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదవాలి. మనకి ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ ఉండదు. ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది, ఓహో ఇది ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లా జరిగిందా అయింది అన్నట్టు. సో అయితే ఇక్కడ నేను ఏం చెప్తా ఉన్నానంటే రాఘవ్ చద్దాని అంత ముందుకు జరుపుకుంటూ పోతున్నప్పుడు ఇంకా స్వాతి మేలవాల్ కూడా ఎప్పుడైతే వీళ్ళ మీద గొడవ వచ్చిందో ఇవి రెండు ఇన్సిడెంట్లు చూసిన తర్వాత ఏం చేయాలి అంటే కేజ్రీవాల్ ఫస్ట్ నుంచి మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి బర్తరఫ్ చేసేయాలి. స్వాతి మేలవాల్ గొడవ పెట్టింది కదా, అప్పుడే కనుక బర్తరఫ్ చేసి ఇంకో వాళ్ళకి ఇచ్చుంటే, లాయలిస్ట్కి ఇచ్చుంటే ఇవాళ ఆ సందర్భం ఉండేది కాదు. సేమ్ థింగ్ రాఘవ్ చద్దా ఎప్పుడైతే మూవ్ అవుతుండు అని అనిపించిందో అప్పుడే బర్తరఫ్ చేసేయాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు వీళ్ళు ఎట్లనే వెళ్ళిపోయేటోళ్ళే అనుకున్నప్పుడు నీకు డౌట్ వచ్చినప్పుడు నువ్వే ఎలగొట్టేసేయి ఫస్ట్. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఎట్లయితే నీకు ఏమైంది, ఇప్పుడు ఎట్లయితే పార్టీ టార్నిష్ అయిపోయింది, పార్టీ వీక్ అయిపోయింది, అట్లయితే పార్టీ ఎలగొట్టినట్టు అవుతుంది. అప్పుడు పార్టీ వీక్ అయిందా స్ట్రాంగ్ అయినా తర్వాత సంగతి. ఎందుకంటే కావాల్సుకుంటే నీకు గెలుస్తూ లేకుంటే లేదు. ఇప్పుడైతే గెలిచే ఛాన్స్ లేదు కదా, వాళ్ళు వెళ్ళిపోయినారు. కనుక వీళ్ళకి అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయంతో ఆడుకోవాలి. అంతేగాని రాజకీయానికి నువ్వు ఏ టైంలో ఎప్పుడు స్టెప్ వేయాలో ఆ స్టెప్ వేయకుండా ఉంటే ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇంకొకటి ఏం చేసినంటే ఇక్కడ లాయలిస్టులకు ఇయ్యలేదు, పార్టీలో దళితులకు వీళ్ళకు వాళ్ళకు ఓబీసీలకు వీళ్ళకు ఎవరికి లేదు, కేవలం డబ్బున్న వాళ్ళకు కొంత ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళకు ఇంకా లాల్ సలాం కొట్టిన వాళ్ళందరికీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఆయన పెద్దపీట వేసుకుంటూ పోయింది. ఇక వీళ్ళు పోయేటోళ్ళు పోక ఇక అందరి పేరు బద్నాం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఇంతటి హర్భజన్ సింగ్తో పాటు ఇగో రాజేంద్ర గుప్తా, విక్రమ్ సంజయ్ సానే, ఇంకా స్వాతి మేలవాల్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినాను కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాఘవ్ చద్దాని తీసేసి వీళ్ళు ఏం చేసినారంటే అశోక్ మిట్టల్ని పెట్టినారు. ఏది వాళ్ళ రాజ్యసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లాగా పెట్టినప్పుడు వాళ్ళ అంటే రిప్రజెంటేటివ్ ఫర్ ది ఆమ్ ఆద్మీ పార్టీ. అప్పుడు ఏం చేసినారంటే వీళ్ళు ఈయన తీసేస్తున్నాను తెలిసిన తర్వాత ఈయన మీద ఈడీ రేట్స్ తీసేస్తే ఈయన కూడా డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా మొత్తం పార్టీ వాళ్ళు పెట్టేసి వేరే వెళ్ళిపోవాల్సి వచ్చేసింది. సో ఇదే అయినా అనమాట ఇక్కడ కోర్. అయితే వీళ్ళు ఇంకా ఈయన చెప్తా ఉంటాడు, ఎవరు ఈయన రాఘవ్ చద్దా చెప్తా ఉంటాడు, పార్టీ ఎట్లా అయిపోయిందంటే కోర్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ మొత్తం పోయిపోయినాయి, ఇలా ఇంకా మొత్తం కరప్షన్ వచ్చేసింది, ఇవన్నీ వచ్చేసినాయని చెప్పి చెప్తా ఉంటాడు, మొత్తం కాంప్రమైజ్ అయింది జనాలు అని చెప్పి. అయితే నేను ఒక క్వశ్చన్ అడతా, ఇదే రాఘవ్ చద్దా అని ఏం కాంప్రమైజ్ అయినాయి, ఎక్కడ కరప్షన్ అయింది అనేది మరి మీరు చెప్పాలి కదా. సరే ఇది ఒకటి. రెండోది ఇది చెప్పలేదు మీరు, మరి ఇంకో పార్టీలోకి పోయినారు కదా, మరి అక్కడ కరప్షన్ లేదా, అక్కడ ఏం కరప్షన్ ఎట్లాంటివి ఉన్నాయి మీరు కదా క్వశ్చన్స్ రేజ్ చేసింది. మరి ఆ క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు దానికి ఆన్సర్స్ అనేవి లేవు, ఇప్పటిదాకా కూడా ఆన్సర్స్ దొరకనప్పుడు మరి ఎందుకు పోయారు మీరు అట్లాంటి పార్టీలకు? సో మీకు తెలియాలి కదా. ఊరికే ఇప్పుడు ఎట్లా అంటే ఈడీసీబీ అని బెదిరిస్తే మీరు రిజైన్ చేసేయండి, రిజైన్ చేసేసి పాలిటిక్స్కి దూరంగా ఉండండి, మీతో అయితే లేదు అని చెప్పి. అంతేగాని మీరు పార్టీని అమ్మేసినారు, ప్రజల మనసును అమ్మేసినారు. అది మీకు ఏం రైట్ ఉన్నది చెప్పండి? ప్రజల మనసును అమ్మేయడానికి, ప్రజల హక్కుల్ని అమ్మేయడానికి రాఘవ్ చద్దాకి కానీ ఈ మిగతా పోయిన 6గురికి ఇంకా ఎక్స్ట్రా పోయిన వీళ్ళందరికీ మీ అందరికీ ఏం హక్కు ఉందండి? రాజకీయాల్లో మీరు ఏంటంటే మొత్తం అమ్ముకుంటా ఉంటారు. కింది స్థాయిలో ఏదో ఒకటి డబ్బులకు ఇంకా వేరే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్గా అమ్ముకుంటా ఉంటే మీరు మీ బిజినెస్ల కోసమో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసమో దేనికో దానికోసం అమ్ముడు తప్ప ఇంకోటి ఏం చేస్తలేరు. మీరు దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు అందరు కలిసి. తర్వాత ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఆయన ఏం చెప్తారంటే ఎకానమీ మస్తు పెంచినారు అని చెప్తారు. మరి ఇప్పుడు ఎకానమీ మస్తు పెడితే ఇప్పుడు డాలర్ ఎందుకంటే 94 వచ్చేసింది రూపీతో కంపేర్ చేస్తే, 94, 95 కూడా వచ్చేటట్టున్నది. ఇప్పుడు చూస్తూ ఉంటే 100 కూడా పోయేటట్టున్నది. మరి ఏమైంది? ఇంతకంటే ముందు
60 45 55 కార్డు ఉండే అనుకుంటా. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 55 కార్డు ఉండే. ఇప్పుడు ఇది 100 కాడికి వచ్చేసింది. మరి ఇంత డ్రాప్ అవుతుంటే ఇది బాగా పెరిగిందని మీరు ఎట్లా అంటారు? ఏమి ఎక్స్పోర్ట్ చేసినామని చెప్పి ఇది పెరిగింది మరి మనకు. సో ఇది చెప్పరు ఆయన. తర్వాత ఇప్పుడు స్వాతి మేలవాల్ గారు ఈమె ఏం చెప్పారంటే ఇగో ఇక్కడ చూడండి, కోర్ ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఇవన్నీ హానెస్ట్ పాలిటిక్స్ అన్నీ పోయినాయి, ఇందులో ఇవన్నీ పోయినాయి అని చెప్పారు. పోతే పోయినాయి కదా, పోతే పోయినప్పుడు నువ్వు సెపరేట్గా పార్టీ పెట్టుకో, లేకుంటే పార్టీని వదిలిపెట్టేసి, లేకుంటే ఇంకా వేరే ఎక్కడన్నా జెన్యున్ ఉంటే అది చేసుకో. అంతేగాని నువ్వు పోయి బీజేపీ చేరి వీళ్ళంతా దొంగలు అంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుందో ఇక నాకైతే అర్థం కాలేదు ఇది వీళ్ళందరూ మాటలు ఎట్లాంటివో. సో ప్రజలారా, నేను ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే, ఏ పార్టీ అయినా సరే లాయలిస్టులను ఫస్ట్ పెట్టుకోవాలి. లాయలిస్టులకు ఫస్ట్ లిస్ట్లో పెట్టకుండా నువ్వు మిగతా వాళ్ళకి పెట్టినావు అంటే అట్నే దెబ్బతింటారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ఇప్పుడు మనం తెలంగాణలో కనుక చూసుకుంటే, ఇప్పుడు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్కి రావాలనుకుని అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ అస్తిత్వం మాది అనుకుని ఇన్ని రోజులు అనుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేసినారు అంటే అందరిని కలుపుకొని పోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ వాళ్ళది అని చెప్పడానికి ఏం లేదు అక్కడ, ఎవరైనా మాట్లాడతారు అది. సో ఇక్కడ నేనేం చెప్తాం అనుకుంటున్నానంటే, పార్టీలు మనం ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఎట్లాంటి బిహేవియర్ చేస్తున్నారో చూడాలి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కేజ్రీవాల్ గారు ఏం చేసినంటే, ఇప్పుడు ముస్లిమ్స్ పైన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది, దానికి వ్యతిరేకంగా ఒక మాట ఆయన మాట్లాడలేదు. ఇంకా చాలా విషయాల్లో అసలు ప్రధానమంత్రి గారికి సెపరేట్గా మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే, అసలు ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది కదా, ఇంత జరుగుతున్నప్పుడు కొన్ని స్టేట్స్లలో ఏం చేసినంటే మొత్తం అసలు విడగొట్టేసేసిండు. ఓటు డివిజన్ ఓట్స్ తీసుకొచ్చేసేసి ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పాత్ర గెలుస్తుంది అని అనిపించిందో ఆయన అప్పుడు ఏం చేసిండంటే అక్కడికి పోయిండు. ఎక్కడికి పోయిండంటే ఆ స్టేట్కి పోయిండు, పార్టీ అక్కడ ఓట్లను స్ప్లిట్ చేసిండు. దానివల్ల ఏమైందంటే బీజేపీకి గెలిచింది. సో అందుకనే వాళ్ళు ఇప్పుడు మూట కట్టుకుంటా ఉన్నారు. ఏమని మూట కట్టుకుంటారు అంటే, ఇది బీజేపీ బీ టీం అని చెప్పి, ఇది ఆపు కాదు, ఇది బీజేపీ పోయింది కాబట్టి బాప్ అయిందని చెప్పి ఇట్లాంటి మాటలు చాలానే ఉన్నాయి మనకు. సో ప్రజలారా, ఇప్పుడు ఇంకొకటి నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, కరప్ట్ పాలిటీషియన్స్ మనకు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు దేశాన్ని. కనుక మీరు ప్రాపర్గా ఆలోచించి ఇట్లాంటి వాటిలల్లో ఎవరైతే ఇప్పుడు లాయలిస్టులకు కాకుండా మిగతా వాళ్ళకి అదేంది వాళ్ళు సీట్లు ఇస్తూ ఉన్నారో, ఓట్లు ఇస్తూ ఉన్నారో, అట్లాంటి వాటిని వేసుకుంటే ఏమైందంటే ఏదో ఒక రోజు మీ ఓటును కూడా అమ్ముతారు వాళ్ళు. సో అదొకటి ఆలోచించుకొని ఓటు వేయండి ఈ కంచె.